భక్తుల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 3 రోజులు వరుస సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భక్తులు బారులు తీరారు. రోజుకు 20,000కు పైగా టోకెన్లను భూదేవి కాంప్లెక్స్ తో పాటుగా శ్రీనివాసం, విష్ణు నివాసంలో జారీ చేస్తోంది టీటీడీ. ఇక శ్రీవారి మెట్టు మార్గం వైపు వెళ్లే భక్తులకు మరొక 3,000కి పైగా దివ్య దర్శనం టికెట్లను భూదేవి కాంప్లెక్స్ లోని ప్రత్యేక కౌంటర్లలో అందిస్తూ ఉన్నారు. టైమ్ స్లాట్ టోకెన్స్ కోసం భక్తులు క్యూ కట్టారు. ఇవాళ దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్స్ గంటలోపే పూర్తయ్యాయి. ఆదివారం టైమ్ స్లాట్ టోకెన్స్ కోసం భక్తులు టైమ్ స్లాట్ జారీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక భక్తుల రద్దీ పెరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఇక నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్లు భక్తులతో నిండి క్యూ లైన్, గోగర్భం డ్యాం వరకు క్యూ లైన్ వ్యాపించి ఉంది. మరొకవైపు తిరుమల శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం ఏర్పడింది. అధికారికంగా ఉదయం 10:30 గంటలకు టికెట్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. శ్రీవారి టికెట్లకు ఆదరణ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రినే టికెట్ల విక్రయాలు జరిగాయి. రద్దీ అధికంగా ఉండడంతో రాత్రి స్వల్ప తోపులాట జరిగింది. టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసన చేపట్టారు. సర్ది చెప్పి భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు వెనుకకు పంపించారు. ఇక 3 రోజులు సెలవు దినాలు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, హిమబిందు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో తిరుమలలో భారీగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల దాకా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది సర్వదర్శనానికి. అయితే భారీగా భక్తులు చేరుకోవడంతో అక్కడ క్యూ లైన్లు కూడా అన్ని వైకుంఠ కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అక్కడ ఉన్న ఆక్టోబస్ భవనం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముందస్తు టికెట్లు కానీ ఉచిత టైమ్ స్లాట్ టికెట్లు దొరకని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరోవైపు గదులు కూడా దొరకని భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తిరుపతిలోను ఏదైతే ఉచిత టైమ్ స్లాట్ దర్శన టోకెన్లు కేటాయిస్తారో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం దగ్గర కూడా భక్తులు భారీగా బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా 20,000 టోకెన్లను ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు తిరుపతిలో టీటీడీ ఇస్తూ ఉంటుంది. దానికోసమని వారాంతంలో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. సాయంత్రం 4 గంటలకి టోకెన్లు ఇస్తారు. అయితే టోకెన్ ఇచ్చిన 2 గంటల వ్యవధిలోనే పూర్తిగా 20,000 కోటా పూర్తి అవడంతో ఆ తర్వాత వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక తిరుమలలో ఈ రోజు తెల్లవారుజామున 10,000 రూపాయల శ్రీవాణి ట్రస్ట్ భక్తులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే రోజు 8,000 టోకెన్లను 800 దర్శన టికెట్లను టీటీడీ ప్రతిరోజు ఈ 10,000 రూపాయల శ్రీవాణి ట్రస్ట్ కింద భక్తులు కేటాయిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే టికెట్లు 800 కూడా పూర్తి కావడంతో ఆ తర్వాత వచ్చిన భక్తులు టికెట్లు లేకపోవడంతో వాళ్ళు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో విజిలెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి వాళ్ళకి సర్ది చెప్పి పంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా టీటీడీకి ఒక రకంగా తలనొప్పి తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సమయంలో అనేక మార్పులు చేసినప్పటికీ కూడా పెద్దగా ఫలితం అయితే ఇవ్వడం లేదు. ప్రతిరోజు 1,500 టికెట్లను ఈ 10,000 రూపాయల టికెట్లు టీటీడీ ఇస్తుంటుంది. 500 వరకు ఆన్లైన్ లో ఇచ్చి మిగతా 1000 టికెట్లలో 200 ఎయిర్పోర్ట్ లో ఇస్తుంది. ఇక్కడ 800 కరెంట్ బుకింగ్ తిరుపతి ఇస్తుంది. అయితే దాని సమయంలో కూడా మార్పు చేస్తుంది. గతంలో పోల్చుకుంటే ఈసారి ఆ రోజే టికెట్లు ఇచ్చి ఆ రోజు సాయంత్రం 4:30కు దర్శనం కేటాయిస్తాం. ఇంత భక్తులు ఇబ్బంది లేకుండా ఏ రోజు వచ్చి ఆ రోజు వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా టీటీడీ చెప్తోంది. అయితే పరిస్థితి చూస్తా ఉంటే అలా ఉండడం లేదు. ఎందుకంటే ముందు రోజు రాత్రి నుంచే ఈ టోకెన్ల కోసం భారీగా 800 టికెట్లు కేటాయిస్తుంటే దాదాపు 3 నుంచి 4,000 దాకా భక్తులు అక్కడికి వస్తుండడం, రాత్రి నుంచే వెయిట్ చేస్తూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో తెల్లవారుజామునే టీటీడీ టికెట్లు ఇస్తుండడంతో తర్వాత వచ్చిన భక్తులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు మరోవైపు రద్దీ కూడా భారీగా పెరగడంతో తిరుమలలో క్యూ లైన్లు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉండడంతో కూడా దర్శనం ఏదైతే ముందస్తు టికెట్ టైమ్ స్లాట్ కానీ ఆన్లైన్ ఇతర ముందస్తు టికెట్ లేని భక్తులు మాత్రం దాదాపు రోజంతా కూడా క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.